చూస్తున్నా చిన్న తెలుగు బ్లాగ్స్. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయేది వచ్చేసి నర్సాపూర్ నుండి విజయవాడ ట్రావెల్ చేయబోతున్నాం. హుబ్లీ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయబోతున్నాం. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమరావతి ఎక్స్ప్రెస్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2లోనే హుబ్లీ అమరావతి ఎక్స్ప్రెస్ ఉంది. నర్సాపూర్కి మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనం వచ్చింది సెకండ్ ప్లాట్ఫామ్. థర్డ్ ప్లాట్ఫామ్ అయితే ధర్మవరం ఎక్స్ప్రెస్ ఉంది. ఫస్ట్ ప్లాట్ఫామ్ అయితే ఖాళీగా ఉంది. ఫస్ట్ ప్లాట్ఫామ్ అంత ఖాళీగా ఉందా? ఎగ్జాక్ట్గా టైం అయితే 4:10 అయింది. 4:10కి కరెక్ట్గా తీసాడు నర్సాపూర్ నుండి. నర్సాపూర్ తర్వాత మనం ట్రైన్ ఆగేది పాలకొల్లులో. నర్సాపూర్ స్టేషన్ కూడా వచ్చేసి ఎన్ఎస్. మన ట్రైన్ వెళ్ళిన తర్వాత ధర్మవరం ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఈ సైడ్ అయితే ప్లాట్ఫామ్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇంతకుముందు అయితే ఆ ప్లాట్ఫామ్ అక్కడి వరకే ఉండేది. ఇప్పుడైతే ప్లాట్ఫామ్ని అక్కడి వరకు పొడిగిస్తున్నారు. మనమైతే పాలకొల్లు వచ్చేసాం. వెల్కమ్ టు పాలకొల్లు. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes. పాలకొల్లు స్టేషన్ కూడా వచ్చేసి పీకేఓ. పాలకొల్లుకి మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన ట్రైన్ వచ్చింది సెకండ్ ప్లాట్ఫామ్ మీద. సిగ్నల్ అయితే వచ్చేసింది, ఇంకెళ్దాం. బాయ్ బాయ్ పాలకొల్లు. భీమవరం జంక్షన్ అవుటర్స్లో ఉన్నాం. పదండి స్టేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసాం మనం భీమవరం జంక్షన్కి. వెల్కమ్ టు భీమవరం జంక్షన్. ఇక్కడైతే పెద్దగా క్రౌడ్ ఏం లేదు. చూస్తున్నారుగా ఎంతమంది ఉన్నారో. అయితే అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes. భీమవరం స్టేషన్ కూడా వచ్చేసి BVRM బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి భీమవరం టౌన్లో. ప్లాట్ఫామ్లు అన్నీ అయితే బాగా ఖాళీగా ఉన్నాయి.
భీమవరం జంక్షన్ నుండి ఈ వీడియో కనుక ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. బాయ్ బాయ్ భీమవరం జంక్షన్. మనమైతే భీమవరం టౌన్లోకి, ఇక్కడ అఫీషియల్ స్టాప్ అయితే 2 minutes. భీమవరం కోడ్ వచ్చేసి BVRT. నెంబర్ ప్లాట్ఫామ్ బాయ్ బాయ్ భీమవరం టౌన్. పదండి, ఇంకైతే మనం ఆకివీడికి వెళ్ళిపోదాం. ఆకివీడు అవుటర్స్లో అయితే ఉన్నాం, ఇంకా ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోదాం. అయితే ఆకివీడు ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయిపోతున్నాం. అదిగోండి వచ్చేసాం ఆకివీడు. వెల్కమ్ టు ఆకివీడు. ఆకివీడు స్టేషన్ కూడా వచ్చేసి AKVD. ఇక్కడైతే అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కైకలూరు.
కైకలూరుకి మొత్తం 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన ట్రైన్ వచ్చింది ఫస్ట్ ప్లాట్ఫామ్. వెల్కమ్ టు కైకలూరు. కైకలూరులో స్టాప్ వచ్చేసి 2 minutes. కైకలూరు కోడ్ వచ్చేసి KKLR. కైకలూరు నుండి అయితే మన ట్రైన్ బయలుదేరిపోతుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గుడివాడ జంక్షన్. బాయ్ కైకలూరు. విజయవాడ వచ్చేసరికి 7:40 అవుతుంది. మరి అప్పటికి చీకటి అయిపోతుంది కాబట్టి నేను ఏదో విధంగా కవర్ చేస్తా. మరి చూద్దాం ఎంతవరకు కవర్ అవుతుందో. మనం వచ్చేసాం గుడివాడకి. గుడివాడ అవుటర్స్లో అయితే ఉన్నాం మనం ఇప్పుడు ప్రస్తుతం. పదండి ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రస్తుతం మన ట్రైన్ అయితే 24 minutes లేట్తో నడుస్తుంది. చాలా స్లోగా అయితే ప్లాట్ఫామ్లో తీసుకెళ్తున్నాడు. మనమైతే వచ్చేసాం గుడివాడ. వెల్కమ్ టు గుడివాడ. గుడివాడకు మొత్తం 5 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. మన ట్రైన్ ఆగింది 3rd ప్లాట్ఫామ్ మీద. ఈ సైడ్ వచ్చేసి 4 and 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన ట్రైన్కి అయితే సిగ్నల్ ఇస్తాడు, ఇంకా బయలుదేరదాం. ఇక్కడైతే అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes. గుడివాడ స్టేషన్ కూడా వచ్చేసి GDV. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ ఉంది. ఇంకా గుడివాడ స్టేషన్కి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. బాయ్ గుడివాడ. గుడివాడ నుండి కనుక ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్ చేయండి. చూసారా, మొత్తం చీకటి అయిపోయింది, అసలు ఏం కనిపించట్లేదు. కళ్ళు మూసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇప్పుడు విజయవాడ దగ్గరలో అయితే వచ్చేసాం. 15 kilometers ఉంది విజయవాడకి. విజయవాడ అవుటర్లో అయితే ఆపేసాడు. ఇంకా విజయవాడ ఏ ప్లాట్ఫామ్కి ఎత్తాడో మరి తెలీదు. చూద్దాం ఏ ప్లాట్ఫామ్కి వెళ్తుందో. స్లోగా ప్లాట్ఫామ్లోకి అయితే లాగేస్తున్నాడు. మొత్తానికి అయితే మనం విజయవాడ అయితే వచ్చేసాం.
20 minutes ముందే వచ్చేసింది అందే. గివెన్ టైమ్ అయితే 7:40 వేసాడు. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వెళ్తుంది. అండ్ వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. ఇప్పుడైతే వచ్చేసా. ప్లాట్ఫామ్ నెంబర్ 5లో అయితే రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఉంది. ఈ వ్లాగ్ని ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.